ఇవాళ పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన ఎన్నికలను ఎదుర్కోపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను ఇందాకే చెప్పా కదా 2019 ముందు ఆయనకు సానుకూలించిన సందర్భాలంటే చెప్పాను. ఏ వర్గాలు ఆయన వెనక ఎందుకు నడిచారో చెప్పాను. ఇవాళ ఆ వర్గాల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఎందుకంటే ఇవాళ ఆయన మళ్ళీ ఎన్నికలకు వెళ్ళిపోతున్న సందర్భం. అది కాదు, మళ్ళీ ఎన్నికలు అంటున్నారు. మరి రేపు సచివాలయం ఏదో దాన్ని కూడా తాకట్టు పెట్టారని చెప్పి వార్తలు వస్తున్నాయి. నిజమేంటి దాంట్లో? ఇప్పుడు ఒకటి వాస్తవం అండి. ఇప్పుడు సచివాలయాన్ని తాకట్టు పెట్టారా లేదా అంటే సిఆర్డీఏ వాళ్ళు మేము పెట్టలేదని చెప్పి ప్రభుత్వం వైపు నుంచి పెట్టలేదని చెప్పి రకరకాల ప్రస్తావనలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఒకటి వాస్తవం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫైనాన్షియల్ ఇండిసిప్లైన్ అనేది చాలా అధ్వానంగా ఉంది. ఇవాళ మీరు నేను ప్రస్తావించుకోవటం కాదు, కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు మనం మాట్లాడుతూ ఏ రకంగా అసలు స్టేట్ ఏ రకంగా ముందుకు వెళ్తోంది అన్న విషయం మీద మొత్తం మీద ఉన్న స్టేట్స్ అన్నిటి మీద 10th ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్. ఇవాళ నిర్మలా సీతారామన్ గారు కూడా జాతికి స్పష్టం చేయాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. దేశ ఆర్థిక శాఖ మంత్రిగా ఆమె వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆమెకు సంబంధించిన ఆర్థిక శాఖ నుంచే 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయల ట్రెజరీ బిల్స్ లేవు అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ అడుగుతా లేఖ రాశారు. అంటే ఆర్థిక క్రమశిక్షణ అంత అద్భుతంగా పాటిస్తుంటే ఎందుకు రాసింది మీ శాఖ? 48,000 కోట్లు. ఇప్పుడు మీ సంస్థలో ఒక 4,000 రూపాయలు ఓచర్ లేకుండా ఖర్చు చూపించగలుగుతారా? లేదు. మహా అయితే దేనికి చూపిస్తారు? చిన్న చిన్న స్టేషనరీయో టీకా ఇట్లాంటి ఏదన్నా మిస్లైనియస్ ఎక్స్పెన్సెస్ ఉంటే అది మిస్లైనియస్ ఎక్స్పెన్సెస్ కింద చూపించగలుగుతారు. అంతకు మించి లక్షల రూపాయలు మిస్లైనియస్ కింద చూపించగలుగుతారా? 48,000 కోట్ల రూపాయలు ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు చూపించారు అని చెప్పని కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. 2022-23 కాగ్ రిపోర్ట్లో 4 లక్షల కోట్ల రూపాయలు ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అంటే పెనలైజ్ చేయాల్సిన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అని. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఉన్నారు కదా. ఉపసంహరించుకోవాలా? రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం నిశ్చితంగా దాని గురించి వివరణ అడిగితే రాసిన అవసరం ఉంది. ఇవాళ ఎన్ని ఉల్లంఘనలు మీకు ఆ మధ్య పయ్యావుల కేశవ్ గారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఒక అంశాన్ని లేవనెత్తారు. అవును, రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న 950 కోట్ల రూపాయల లోను స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్లోకి రావాల్సింది డైరెక్ట్ కాంట్రాక్ట్ అకౌంట్ పంపించారని చెప్పి ఎట్లా పంపిస్తారు? ఇట్స్ ఏ క్రైమ్. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులది తప్పు. అసలు ఆ లోన్ శాంక్షన్ చేయడమే తప్పు. ఆ లోన్కి అప్లై చేయడమే తప్పు. ఎందుకు? అది ఎన్జిటి ద్వారా ఆపేయించబడ్డ ప్రాజెక్టు. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చీఫ్ సెక్రటరీ ఈ పనులు మేము టేకప్ చేయట్లేదు అని చెప్పని ఎన్జిటీలో అఫిడవిట్ సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్కి లోన్ ఎట్లా అడుగుతారు? లోన్ ఎట్లా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ శాంక్షన్ చేస్తుంది? అంటే వితౌట్ వెరిఫికేషన్. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే ఇచ్చుండొచ్చు, కానీ వెరిఫై చేసుకోవాలి కదా. లీగల్గా ఆ ప్రాజెక్టుకున్న హడ్డిల్స్ ఏంటనేది నిర్ధారణ చేసుకోకుండానే 950 కోట్ల రూపాయలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు అంటే ప్రభుత్వ రంగ సంస్థది, ప్రజలకు సంబంధించిన డబ్బు. ఇవాళ డైరెక్ట్గా కన్సాలిడేటెడ్ ఫండ్కి రాకుండా కాంట్రాక్ట్ అకౌంట్కి ఎట్లా ఇస్తారు అవి? ఇవాళ బ్రోవరేజెస్ కార్పొరేషన్ ఉంది. బ్రోవరేజెస్ కార్పొరేషన్కి ఎక్సైజ్ ఆదాయాన్ని అడిషనల్ మార్జిన్ పేరు ఎట్లా డైవర్ట్ చేయగలుగుతారు? అదొక కంపెనీస్ యాక్ట్ ద్వారా ఏర్పడ్డ కార్పొరేషన్. అవును, స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్కి వచ్చిన తర్వాత బడ్జెట్ ఆమోదం పొందినాక అసెంబ్లీని ధృవీకరించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కార్పొరేషన్కి రూపాయి వెళ్ళాలి. కానీ ఇవాళ కన్సాలిడేటెడ్ ఫండ్కు రాకుండానే బ్రోవరేజ్ కార్పొరేషన్కి అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థలకు మాత్రమే ప్రజల నుంచి పన్నులు వసూలు చేసుకునే హక్కు ఉన్న దగ్గర ఒక కంపెనీస్ యాక్ట్ ద్వారా ఏర్పడ్డ కార్పొరేషను ఎట్లా కన్సాలిడేటెడ్ ఫండ్కి రాకుండా ప్రభుత్వ ఆదాయాన్ని డైరెక్ట్గా తీసుకుంటుంది? దాన్ని షూరిటీగా చూపించి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఎట్లా ఇష్యూ చేస్తారు? ఇష్యూ చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు బుద్ధి జ్ఞానం ఉండదా? వాళ్ళు దానికి ఎట్లా ఇండియా రేటింగ్ సంస్థ AA రేటింగ్ ఎట్లా ఇస్తుంది? దానికి చూపిస్తున్న ఇన్కమ్ సోర్సే ఇట్ సెల్ఫ్ ఏ కాన్స్టిట్యూషన్ వైలేషన్. దానికి చూపిస్తున్న ఆదాయమే కాన్స్టిట్యూషన్ వైలేషన్. అది దాన్ని బేస్ చేసుకుని AA రేటింగ్ ఎట్లా ఇస్తుంది? కేంద్ర ప్రభుత్వ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ. కరెక్టే సార్, కేంద్రాన్ని మీరు ఈ రకంగా ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈ రోజున కేంద్రం మీ మీద కక్ష కడుతోందని అంటారు. నేను ఒక ఇండిపెండెంట్ విశ్లేషకుడుగా ఎక్కడ తప్పు జరిగినా ప్రస్తావిస్తా. ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు వాళ్ళు చేసిన చట్టాలని వాళ్ళు ఉల్లంఘిస్తుంటే ఇవాళ అదే ప్రభుత్వాలు చేసిన చట్టాలు మనం ఎందుకు ఆచరించాలి? ఇవాళ మనం బైక్ మీద వెళ్తుంటే హెల్మెట్ లేదు అని చెప్పని ఆపుతున్నారు. అంటే అదొక ప్రభుత్వ పాలసీ, దాన్ని పౌరులు పాటించాలి. అంటే ప్రభుత్వం తీసుకున్న చట్టాన్ని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను మనం పాటించాలా? కానీ వాళ్ళు మాత్రం స్వీయ నియంత్రణ పాటించరా? వాళ్ళు మాత్రం ఇష్టారీతిన ధిక్కరిస్తూ ఉంటారా? ఇదే ఉల్లంఘన, ఇదే ట్రెజరీ బిల్స్ లేకుండా ఖర్చు ఒక కంపెనీలోనో ఒక ఫైనాన్షియల్ సంస్థల్లోనో జరిగితే ఎన్ని కేసులు పెడతారు? ఇమ్మీడియట్గా సర్వీస్ నుంచి వాళ్ళని టర్మినేట్ చేయరా? ఎందుకని పాలకులను ఎందుకు ఉపేక్షించాలి? తప్పుల మీద తప్పులు చేసుకుంటా. సచివాలయం తాకట్టు జరిగిందని అంటారు. నేను జరిగిందా లేదని నేను నిర్ధారణ చేయటలా. కానీ మాజీ మంత్రి కొడాలి నాని
పెట్టుకుంటే తప్పేంటి అన్నారు. ఇదేం చంద్రబాబు నాయుడు అమ్మ మొగుడుదా, చంద్రబాబు నాయుడు గాడిదా అన్నాడు. అంటే ఇక్కడ నేను అనేది ఏమంటే ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. 4 సార్లు చట్టసభకి ఎన్నికైన శాసనసభ్యుడు అతను సుదీర్ఘకాలం ప్రజలతో మమేకం అయి ఉండి ఇవాళ మళ్ళొకసారి ప్రజల తీర్పు కోరబోతున్న శాసనసభ్యుడు అయ్యుండి ఆ విచక్షణ విఘ్నత మరిచి ఇదే సంస్కారహీనపు భాష కనుక ప్రదర్శించడమే ఘనత అనుకుంటే ఖచ్చితంగా అన్ని రోజులు అదే విధంగా ప్రజలు ఆశీర్వదించరు, అంగీకరించరు. 100కి 100 పాళ్ళు ప్రజలకు జవాబుదారీ. మీరు రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పని పదవుల్లోకి వచ్చిన వాళ్ళు మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పని ప్రజలకి మొక్కి వేడుకుంటే మీకు అవకాశం దక్కింది తప్ప మీరేమో రాజుల్లాగా యుద్ధాలు చేసి మీరు నెగ్గింది కాదు. ఇది రాజ్యం వీరభోజ్యం అనుకోవడానికి వీళ్ళ ఆలోచన. రాజేష్ గారి మాటల్లో రాబోయేది రేపు టీడీపీ జనసేన కూటమి అనుకోవచ్చా? ప్రజలు విచక్షణతో ఆలోచించి నిర్ణయం చేస్తారు. నేను ఇందాక నుంచి చెప్తుంది అదే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాగ్దానాలు చేశారు, వాటి అమలు తీరు ఈ విధంగా జరిగింది. ప్రజలు వాళ్ళు నేను ఇందాకే చెప్పా, మాకు మెరుగైన పరిపాలన అందింది అని ఫీల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. మాకు ఆయన చేసిన వాగ్దానాలు నెరవేరలేదు, మా జీవన ప్రమాణాలు 2019తో పోల్చి చూసుకున్నప్పుడు ఇవాళ మా కొనుగోలు శక్తి అంటే ఇవాళ ఇందాక మీరు అన్నారు కదా ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుందని చెప్పని. ఇన్ఫ్లేషన్ పెరిగిన ప్రపోర్షన్లో ఇన్కమ్స్ కూడా పెరగాల్సిన అవసరం ఉంటుంది. ఆ పెరగనప్పుడు డెఫినెట్గా మిస్ మ్యాచ్ అవుద్ది. అంటే ప్రజలకి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగైనయా తొరగైనయా అనేది ఖచ్చితంగా వాళ్ళు బేరీ చేసి చూసుకోలేనంత అమాయకత్వంలో రాష్ట్ర ప్రజలు లేరు. ఇవాళ వాళ్ళ పిల్లలకు ఉపాధి కల్పన, ఇవాళ సివిక్ కమ్యూనిటీస్ ఏ స్థాయిలో ప్రొవైడ్ అవుతా ఉన్నాయి, వీటిని అన్నింటినీ పరిగణలో తీసుకుంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు ఎంత స్థాయిలో జవాబుదారితనం ప్రదర్శిస్తున్నారు. మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు గడప గడపకి వెళ్తున్నారండి, గడప గడపకి వెళ్తున్నారు, వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళతో మమైకమయ్యారు. సో వాళ్ళు కూడా మాకు జగనే కావాలని చెప్పి వాళ్ళు కూడా అనుకున్నారు. స్టిక్కర్లు కోరుకుంటే జగనే సీఎం. ఇప్పుడు నేనేం చెప్తున్నా, నేను ఇవన్నీ అల్టిమేట్ డెసిషన్ మేకర్ ప్రజలు. ఓకే, ఇవాళ ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల్ని అప్పీల్ చేయాలి. పాలకులుగా ఉన్న వాళ్ళకి మరింత బాధ్యత ఉంటుంది. మేము ఇది చేశాము, మేము ఇది చెప్పాము, ఇది చేశాము అని చెప్పని వివరణ ఇవ్వాల్సిన బాధ్యత అధికార పార్టీ నాయకులకు ఉంటుంది. ఆ వివరణ ఇచ్చారు, ఇచ్చిన వివరణ కన్విన్స్ అయ్యారు అని అంటే ప్రజలు వాళ్ళని ఎన్నుకుంటారు. కన్విన్స్ కాలేదు, ప్రజలు నిలదీస్తుంటే సందుల్లో గొంతులో కూడా పారిపోతున్నారు. లేదు, ప్రశ్నించిన వాళ్ళని పోలీస్ కేసులు పెడుతున్నారు, దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారు, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారు. ఇవన్నీ సమాజంలో చర్చనీయాంశం అవుతాయి. ఇవి ఆలోచించలేనంతటి అమాయకత్వంలో, ఆ మాత్రం రాజకీయ చైతన్యం లేనంతటి అమాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం లేదు. ఖచ్చితంగా చాలా విచక్షణతో, వివేకంతో 2024 ఎన్నికలు జరుగుతాయి. 2024 ఎన్నికలు అనేది ఏ ప్రాతిపదికన జనం అనేది ఒక విచక్షణ ఉపయోగిస్తారనేది కూడా ఇక్కడ ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు అనే ప్రాతిపదిక జరుగుద్ది. చంద్రబాబు నాయుడు అందించిన పరిపాలన, రేపు ఆయన అందిస్తానంటున్న పరిపాలన కావాలనుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పరిపాలన రేపు భవిష్యత్తులో నేను ఇంకేం చేయగలుగుతానని చెప్పని వాళ్ళ విజన్ డాక్యుమెంట్ ఫర్ విశాఖపట్నం అని చెప్పని వాళ్ళ విశాఖపట్నం రిలీజ్ చేశారు కదా. దీని ప్రాతిపదిక ఇవన్నీ చర్చనీయాంశం అవుతాయి ప్రజల్లో. వీటి ప్రాతిపదికగా నిర్ణయాలు జరుగుతాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.